జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు తీసుకుంటే మనకి అంటే ఉర్దూ భాషాభిమానులకి పేరు కేవలం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పిలవరు. ఆయన్ని మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పిలుస్తాం. మొహసిన్ అంటే పరోపకారి. ఉర్దూ భాషపై ఆయన చేసినటువంటి ఏదైతే ఉపకారం ఉందో ఆ ఉపకారము మనం వెలకట్టలేదు. ఎందుకంటే ఉర్దూ భాష యావత్తు భారతదేశంలో మీరు చూసుకుంటే కనుక ఈ ఉర్దూ భాషని ఎక్కువగా ప్రమోట్ చేసింది కానివ్వండి, లేకపోతే దానికి ఎక్కువగా నిధులు కేటాయించిన ఎవరైనా ఉన్నారంటే కనుక అది ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఇంతకు ముందు 50 సంవత్సరాల చరిత్రలో ఉర్దూ అకాడమీ చరిత్రలో ఎప్పుడు చేయనటువంటి పనిని ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా మన మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు ఆవో ఉర్దూ సీఖే అంటే రండి ఉర్దూ భాషని నేర్చుకుందాం. ఇంత స్పష్టంగా అంటే ఉర్దూ భాషకి ఎటువంటి మతంతో సంబంధం లేదు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తీసుకొని దీన్ని ఒక ముందుకు తీసుకెళ్లినటువంటి తరుణంలో ఈ రోజున ఒక ఉర్దూ భాష కోసం రండి ఉర్దూ నేర్చుకుందామని చెప్పేసి ఒక పుస్తకాన్ని సైతం కూడాను ఉర్దూ అకాడమీ లిటరరీ కమిటీ ఒకటి స్థాపించి తద్వారా ఏంటంటే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ పుస్తకాన్ని కూడాను ఇన్షాల్లా త్వరలో మన గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి దీన్ని మొత్తం రాష్ట్రంలో అన్ని నలుమూలలా కూడాను ఈ ఆవో ఉర్దూ సీఖే అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి 1 మే నుంచి 23 మే వరకు ఈ కార్యక్రమానికి నిర్వహించాలని చెప్పేసి లిటరరీ కమిటీ డిసిషన్ తీసుకుంది. అదేవిధంగా మన న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఈ పుస్తకాన్ని అఫీషియల్ గా ఇన్షాల్లా ఆవిష్కరించనున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.